సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు సందడి చేస్తూ రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొచ్చారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలోని శ్రీ కామాక్షమ్మ గుడి వద్ద రాయలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంబరాలను ప్రారంభించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. మహిళలు అధిక సంఖ్యలో రంగవల్లుల పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 రూపాయల చొప్పున విజేతలకు అందించారు. అనంతరం భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. జనసేన భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు ఊగి గంగిరెట్టు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు పరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే గణగణ గణగణ కిరణ కాకులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి
ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ చొరవతో జన సైనికులు వీర మహిళలు కలిపి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి ప్రజలను కూడా కలుపుకుని అన్ని వర్గాల వారిని ఈ రకమైనటువంటి పోటీలు నిర్వహిస్తున్నారని ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాదు, అంటే గతంలో 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి పోటీలు ఇక్కడ నిర్వహించామని చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది. హిందూ సంప్రదాయాన్ని, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయానికి నిదర్శనం సంక్రాంతి పండుగ. సంక్రాంతి ఒక సాంప్రదాయమైనటువంటి పండుగ, రైతులకు సంబంధించినటువంటి పండుగ, మహిళలకి సంబంధించినటువంటి పండుగ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పండుగ. ఏదైతే సంక్రాంతి సందర్భంగా రైతులకి పంట చేతికి వచ్చేటువంటి సమయం, ప్రకృతి సహాయంతో ఏదైతే భోగి పండుగ ఉన్నదో, భోగి పళ్ళతో చిన్నపిల్లల్ని ఆశీర్వదించేటువంటి కార్యక్రమం. సంక్రాంతి రోజున ఏదైతే మన శరీరానికి ఏదైతే నువ్వులు కానివ్వండి, బెల్లం కానివ్వండి, మన బాడీకి అవసరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పదార్థాలతో పిండి వంటలు చేసుకుని తినడం, అదేవిధంగా కనుమ రోజున మన పశు సంపదను పూజించడం, అంతేకాదు ఏదైతే సాంప్రదాయ బద్దమైనటువంటి అన్ని కార్యక్రమాలు, పెద్ద ఎత్తున గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామీణ ఉత్సవాలను నిర్వహించడం, పెద్ద ఎత్తున క్రీడా పోటీలు, అది వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, క్రికెట్ పోటీలు కానివ్వండి, పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించడం, పెద్ద ఎత్తున హరిదాసులు తిరగడం, ముఖ్యంగా ముగ్గుల పోటీలు, రంగోలీ అంటాం మనం, రంగవల్లులు ఇచ్చో ముగ్గుల పోటీలు. అంటే సంక్రాంతి ముగ్గులు వేరు, మామూలుగా మనం రెగ్యులర్ గా పెట్టుకునేటువంటి ముగ్గులు వేరు. మనందరూ కూడా తెలుసు, సంక్రాంతికి నెల రోజుల ముందే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లతో చిలకరించి మన గుమ్మం ముందు మనం వేసేటువంటి సంక్రాంతి ముగ్గులు ఏవైతున్నాయో వాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రకమైనటువంటి ముగ్గుల పోటీల్ని రంగులు అలంకరించడం ద్వారా రంగోలీ అంటాం. ఈ విధంగా పెద్ద ఎత్తున 7 సంవత్సరాలు దారి పొడుక్కి కూడా చూస్తూ వచ్చి ఆశ్చర్యం వేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం, వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం అనేటువంటి విషయం. మొదటి ప్రైజ్ వచ్చినటువంటి ముగ్గుని నాకు చూపెట్టారు. దాదాపు అక్కడ 365 చుక్కలు అని రాసి ఉంది. అదేవిధంగా రెండవ బహుమతిగా బాగున్నాయి అనేటువంటి ముగ్గుల్ని కొన్ని వాటిని నేను చూడడం జరిగింది. ఇవాళ జనరేషన్ ఏదైతే ఉన్నారో పిల్లలు, పెద్దలంతా ఉన్నారు, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఇంటి ముందు కల్లాపు చెల్లి ముగ్గు వేయాలి అనేటువంటి విషయం తెలియనటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అంటే దాంట్లో కూడా సైన్స్ ఉంది. ఆవు పేడతో కల్లాపు వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రిములు కొన్ని నశించిపోయేటువంటి అవకాశం ఉంది. చక్కని వస్త్రాన్ని అలంకరించడం ద్వారా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ఏతున్నాయో వాటిని ఆడపిల్లలు కానీ మగవారు కానీ ధరించడం ద్వారా ఈ పండుగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకున్నాం. సంక్రాంతి అంటే తెలుగు వారికి, ముఖ్యంగా రైతులకు ఇది పండుగ. రైతులు బంగారు పంట పండించుకొని ఇంటికి తీసుకువచ్చి రాసులు చేసుకునే పండుగ ఇది సంక్రాంతి. సంక్రాంతి అంటే భీమవరం స్టేట్లోనే పేరు పొందింది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి సంక్రాంతి 3 రోజులు ఎంతో వైభవంగా పండుగ చేసుకుంటున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. హరివర్ధన్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ముగ్గుల పోటీల్లో పాల్గొనే వారందరికీ అవకాశం ఇచ్చి 3 రోజుల నుంచి వాళ్ళకి ఈ కార్యక్రమం చేయడానికి సహకరించి కనుల విందుగా ముగ్గుల పోటీలు చేయడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరూ కూడా విజేతలే. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాదు, మొత్తం అందరూ విజేతలే. పాల్గొన్న వారందరూ విజేతలే. చక్కగా
ఈ భోగి మంటలతోటి, ఈ గంగిరెట్లతోటి ఈ ఉత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి రాయల గ్రామంలో ఎంతో వైభవంగా చేస్తున్నారు. రాయలు అంటే సంక్రాంతి అనే విధంగా అంగరంగ వైభవంగా అందరూ అనుకునే విధంగా కాకుండా ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. రాయలు గ్రామంలో చేసేటటువంటి సంక్రాంతి సంబరాలను చూసి నేర్చుకోవాలి. దీని నుంచి ఒక మెసేజ్, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుగుదనం ఉట్టిపడే విధంగా భావి తరాలకి మన సాంప్రదాయం యొక్క విలువల్ని, మన యొక్క సాంప్రదాయాన్ని తెలిసే విధంగా ఇక్కడ ఎంతో చక్కని వాతావరణంలోని రంగురంగ వైభవంగా అరిబిల్లులతోటి, భోగి మంటలతోటి, గంగిరెడ్డిలతోటి మనం చేసుకునేటటువంటి ఈ పండగ ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటాం మనం, మన జీవనం ప్రకృతికి ఏ విధంగా ముడిపడి ఉందనే విధంగా తెలియజేసే విధంగా కూడా మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తాం. ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది. సంక్రాంతి అంటే ఏంటి అనేది, సంక్రాంతి అంటే సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటామని చెప్పి ప్రపంచానికి చాటి చెబుతూ రాయలం గ్రామస్తులు 7 సంవత్సరాల నుంచి ఇది నిర్వహిస్తున్నారు. మీరు రాయలు వారు గమనించారో లేదో తెలియదు, కానీ నేనైతే ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉన్నాను. రాయలలో చేసే సాంప్రదాయబద్ధమైన ఈ వేడుకను చూసి ఈ సంవత్సరం భీమవరంలో చాలా స్కూల్స్లో కూడా ఇదే విధంగా భోగి మంట పెట్టి, ముగ్గులు పోటీలు పెట్టి సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేశారు. 7 సంవత్సరాల నుంచి జన సైనికులు, ఈర మహిళలు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు కష్టంతో ముందుకు వెళ్ళాలని మంచి ఉద్దేశంతో పిలిపించారో, ఆనాడు 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ గ్రామంలో వందలాది మంది యువకులు జనసేన ఎంపీ ఉండి చెమట ఊడ్చి వాళ్ళ కష్టాన్నే ఈ కార్యక్రమం 7 సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఈ గ్రామానికి ఒక కళ కాంతి తెచ్చారంటే ఆ జన సైనికులకు 20 ముందుగా ఉన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే భీమవరం అంటే ఒక బ్రాండ్. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మన సంక్రాంతి పండుగ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిన్న మొన్న చూసినటువంటి అయితే మరి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రోడ్డు కనీసం 20-25 కిలోమీటర్ల కార్లతోటి బారులు తీరిందండి. అంటే మన సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తామో, మరి అలాంటి సంక్రాంతి మనందరికీ పెద్ద పండుగ. మరి రాయడం ప్రజలందరూ కూడా ముందుగానే సంక్రాంతి తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిర్వహిస్తూ మన సాహితీ సంప్రదాయాలు రాబోయే తరాలకు అందరికీ తెలియజేస్తూ అద్భుతమైన కార్యక్రమం చేశారు. ఈ గ్రామం పల్లెటూర్లు అంటే ఎంత అందంగా, ఎంత చూడముచ్చటగా ఉండాలో ఈ యొక్క వీధిని చూస్తే అర్థమవుతుందండి. ఇది మన ఇక్కడ మనం మీరు పెట్టింది ప్రపంచంతో చూస్తుంది వీధిలో ఏదో రకంగా. భారతదేశం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పల్లెలు అంటే ఎలా ఉన్నాయనేది ప్రపంచం అంత ఆసక్తిగా సూచి అంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేసి ఈ అడవిల్లు పోటీ పెట్టి అక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే అది దారి రావాలనిపించిన ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు కదా, నేను గౌరవం నడిచొచ్చాను. కానీ నేను వెళ్ళి డిసైడ్ అయ్యాను, ఒక్కొక్కటి చూసుకుంటూ అరగంట పెట్టినా 40 నిమిషాలు పెట్టినా అన్ని ముగ్గులు పోటీలు అన్ని చూసుకుంటూ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. రాయలంలో సంక్రాంతి పండుగలు అనేది ఒక రకంగా ఇప్పటి నుంచి 7 years నుంచి చేస్తున్నామండి. జనసేన పార్టీ అనేది అధికారంలో లేనప్పటి నుంచి ఇక్కడ పత్తి హరివర్ధన్ అనే ఒక నాయకుడు, ఒక కుర్రాడు నాయకుడిగా పరిణితి చెంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక మంచి నేటివిటీ పబ్లిక్లోనూ, అంటే మన గ్రామంలో ఉండాలి, మనం రాజకీయాలకు అతీతంగా సంక్రాంతి సంబరాలు మనం చేసుకోవాలి, పబ్లిక్తో మనం మమేకం అవ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తన ఆలోచనతో వచ్చింది ఈ సంక్రాంతి ముగ్గులు పండుగలు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో, ఆయన ప్రోత్సాహంతో మేమందరం ముందుకు నడుస్తున్నాం. ఈరోజు రాయలంలో జనసేన ఇంత బలంగా ఉండడానికి కారణం ముఖ్య వ్యక్తి. అలాగే మన కల్చర్ను కూడా అందరికీ ఈ గ్రామ పెద్దలు, మా జన సైనికులు అందరం కూడా మన కల్చరు, మన భవిష్యత్ తరాలకు తెలియాలన్న మంచి ఆలోచనతో ఈ సంక్రాంతి వేడుకల్ని ఎవ్రీ ఇయర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జనసేన నాయకులు శ్రీ పత్తి హరివర్ధన్ గారికి ప్రతి సంవత్సరం ఇలాగే కంటాక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇన్వైట్ చేసి మనం చేసే ప్రోగ్రాం మన కోసం కాదు, ప్రజలందరికీ ఉపయోగపడాలి, మన వల్ల ఇంకో నలుగురు అభివృద్ధి చెందాలనే కార్యక్రమంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ సహకరించి మా నాయకులందరూ కూడా ఆయన చెప్పు చేతుల్లో నడుస్తూ ప్రతిదీ కూడా మనం చేసేది అందరికీ స్పోర్టివ్గా ఉండాలి, తీసుకోవాలని చెప్పే కారణం చేత ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. 7 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్ని సంవత్సరాల్లోనే దగ్గర ఒక 4-5 సంవత్సరాలు నేను వచ్చాను. ప్రతి సంవత్సరం కూడా ఇందులో కొత్త నూతనత్వాన్ని తీసుకొచ్చి
గ్రామాల్లో ఉండే మహిళలకి ప్రత్యేకించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడానికి, వాళ్ళ ప్రతిభను బయటికి తీయడానికి రాయలంలో పత్తి హరివర్ధన్ గారు నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీని చూస్తే చాలా ఆనందంగా ఉంది.